నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్నపిల్లల్లో ఎముక పుష్టి కోసం నేను మా ఇంట్లో చేసుకునే మినప్పప్పు నేతి సున్నుండలండి. చూడండి, ఇది చాలా ఎముక బలానికి వాడతారు, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను చూడండి. మినపగుళ్ళు ప్లస్ మినప్పప్పు రెండు వేయించుకొని ఒక 4-5 యాలక్కాయలు తీసుకొని ఇదిగోండి ఇలా మిక్సీ నేను చూపిస్తున్నట్టు బాగా, అంటే ఫైన్ గ్రైండ్ చేసుకోకండి, జస్ట్ కొంచెం బరకగా ఉండేటట్లు చేసుకోండి, లేకపోతే అంతలా ఫైన్గా ఉంటే తినలేరు. నేను ఒక పావు కిలో మినప్పప్పుకి ఒక గిద్ద నెయ్యి, పావు కిలో బెల్లం. మా ఇంట్లో అలా తింటారండి, పర్ఫెక్ట్గా నాకైతే సరిపోయింది స్వీట్నెస్. మీ కొలతల ప్రకారం మీరు చేసుకోండి. ఇంతవరకు అయితే చూసారు కదా, ఒక ప్లేట్లో నేను ముందుగానే నెయ్యి పోసుకొని ఉంచుకొని ఆ పౌడర్ని ఆ నెయ్యిలో వేసానండి. నేను అలానే చేసుకుంటాను. కొంతమంది ఆ పౌడర్ని ఏం చేస్తారంటే చిన్నగా నెయ్యి పోసుకుంటూ ఉండలు చేసుకుంటారండి. నేనైతే ముందే దానిలో పోసేస్తాను. ఆ తర్వాత కింద నుండి నీట్గా కలిసిపోతూ వస్తుంది కదా, పై వరకు చక్కగా బెల్లము మినప్పప్పు గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్ రెండు బాగా మిక్స్ చేయడానికి వీలుంటుందని నేనైతే అలా చేసుకుంటానండి. మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే బాగా ఎలాగైతే మనం గట్టిగా వాటిని స్మాష్ చేస్తామో అది బాగా ఒకదానికొకటి అలా మిక్స్ అయ్యి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, అందుకే ఎక్కువ చేసుకోలేకపోయినా ఎప్పటికప్పుడు కొద్దిగా ఒక పావు కేజీ చాలు, ఒక 20 వరకు అవుతాయి. ఒక 1 వీక్ లేదా 10 డేస్ వరకు పిల్లలకి రోజు ఒకటి ఇవ్వచ్చు. ఇద్దరుంటే చెరొకటి ఇస్తే 20 అయితే ఒక 10 డేస్ వెళ్ళిపోతాయండి. చాలు, డైలీ 1 తిన్నా చాలు, చాలా బాగుంటుందన్నమాట. టేస్టీగా ఉంటుంది, సాయంత్రం స్నాక్ లాగా యూజ్ అవుతుంది. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా ఫైన్గా బాగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే గట్టిగా పిసకాలండి. ఎందుకంటే మీకు మంచిగా ఆ నేతి వాసన, ఆ బెల్లం స్మెల్, ఆ రెండు అలానే ఇలాచీ స్మెల్ బాగా మీకు మిక్స్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా దాన్ని గట్టిగా బాగా స్మాష్ చేసుకుంటే ఉండ కూడా గట్టిగా వస్తుందండి. ఉండ కూడా మంచిగా గట్టిగా రావడం వల్ల అది చిదుగులు లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా ఉండ ఎలా వచ్చిందో. ఒక్క గిద్ద నెయ్యి సరిపోతుందండి ఒక పావు కేజీ మినప్పప్పుకి, ఒక పావు కేజీ బెల్లం. మనం వేసిన బెల్లానికే అది కొంచెం ముద్దలా అవుతుంది. నెయ్యి బెల్లం రెండు మిక్స్డ్ కాంబినేషన్ అయ్యేసరికి ఇంకా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి చిన్నగా, నేనైతే పెద్ద సైజు చేయలేదండి, చిన్నవి చేశాను. ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా, మళ్ళీ వేస్ట్ చేస్తారు, ఎందుకు వచ్చింది. పెద్దవి చేసుకుంటే ఒకటి సగం తినేసరికి అది సగం కింద పడేసుకుంటారండి. అందుకని వాళ్ళ నోట్లోకి ఎంతైతే చిన్నవి సరిపోతాయో ఆ సైజులో నేను చేసుకున్నాను. ఎవరిష్టం వాళ్ళది. మీరు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవి చేసుకోండి, క్వాంటిటీ కూడా పెంచుకోండి. దాన్ని బట్టి మీకు ఒక 40-50 వరకు వస్తాయండి. ఒక హాఫ్ కేజీ పెట్టుకుంటే మీరు ఒక 30-35 వరకు వస్తాయి కొంచెం పెద్దవైతే. ఇలా చక్కగా చేసి పిల్లల కోసం పెట్టుకున్నారంటే వాళ్ళకు బలం చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్